జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంతకీ హారిక కడుపుతో ఉన్నట్టా లేనట్టా వసు? అది త్వరలోనే తెలుసుకుందాం అక్క. పిన్ని హారికలు కలిసి ఏదో దాస్తున్నారు. అది వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం. ఏంటో ఎవరికి వాళ్ళు ఏదేదో చేసేస్తున్నారు. అందుకే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలక్క. ఇందాక బన్నీ హోంవర్క్ గురించి వినగానే నాకొక ఐడియా వచ్చింది. అవును, ఇందాక ఏదో సమాధానం దొరికింది అన్నావు, ఏంటది? బన్నీ హోంవర్క్ గురించేనా? మనం ఈ రూమ్లో చేయాల్సిన వర్క్ గురించక్క. బేసిక్గా కౌరవులు మంచివాళ్లే, కాకపోతే కాస్త స్వార్థపరులు. దాన్ని శకునుడు ఛాన్స్గా తీసుకున్నాడు. పాండవులను నాశనం చేసి రాజ్యాన్ని దక్కించుకోవాలని కౌరవుల చెవుల్లో విషం నూరిపోశాడు. అచ్చంగా ఈ ఇంట్లో అదే జరుగుతుందక్క. స్వతహాగా మంచివారే అయినా బావగారిని, అఖిల్ని, హారికలని సుమంగళి పెన్ని పాయిజనస్ చేస్తుంది. నిన్ను భయపెట్టి నా మీదికి వాళ్ళని ఉసిగొలుపుతుంది. ఆ శకునులా పావులు కదుపుతుంది. అవును వసు, అంతా సుమంగళి పిన్ని వల్లే. అత్తయ్యకి, ఆయనకి, అఖిల్కి, హారికకి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతోంది. అందుకే అక్క నేనొక నిర్ణయానికొచ్చాను. అసలు నిజం ఆయనకు చెప్పడమో, లేక ఆయనకు చెప్పకుండా బలవంతంగా ఆయన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లడమా, లేదా ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని సెటరైట్ చేయాలి. బావగారిని, అఖిల్ని, హారికల్ని మార్చాలి. అది నీ వల్ల అవుతుందా వసు? నువ్వు నేను కలిస్తే తప్పకుండా అవుతుందక్క. ఇన్నాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం లాంటి పనులు చేశాం. ఇకపై ఈ ఇంటి కోడళ్లుగా ఈ ఇంటిని, మనుషుల్ని చక్కదిద్దే పని చేద్దాం. నేను నీ వైపు ఉన్నానని తెలిస్తే ఆయన ఏమంటారో వసు? నాకు చాలా భయంగా ఉంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క. ప్లాన్ అయితే బావుంది, కానీ పిన్ని పసిగడితే? ఛాన్సే లేదక్క. పిన్నికి అన్ని తెలివితేటలు లేవు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బావగారిలో, అఖిల్లో, హారికలో మార్పు తీసుకొస్తుంది. నన్ను నమ్ము. నీపై నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది. నీ ధైర్యానికి, ప్రయత్నానికి ఆ దేవుడు సాయం కావాలి. నువ్వు గెలవాలి, గెలుస్తావు. గెలవాలక్క. అందుకే ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇంకెవరక్క, మన చిట్టి బుజ్జి చెల్లి హారికతో. నీ పెళ్ళాన్ని మన వైపు ఉండమంటే అదేమో ఆ బస్సు పొంగు పట్టుకుని తిరుగుతోంది. రాగానే గట్టిగా బుద్ధి చెప్పు భాస్కర్. వదినకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వనయా. నేను అఖిల్కి ఎంత నమ్మకంగా ఉంటాను బావగారు, అలాగే పావనక్క కూడా మీకు ఆడకట్టపై ఉండమని చెప్పండి. కావాలంటే 2 దెబ్బలు వేసి మరీ చెప్పు పెద్దడా. అప్పుడే కొద్దే దానికి భయం ఉంటుంది. అంటే రేపు నన్ను కూడా అఖిల్తో కొట్టిస్తావా ఆంటీ? చచ్చా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు కూతురు అంటూనే నాకు కొరువు పెట్టేలా ఉన్నావు. నేనైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి పిలిచారు? నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావే?
నేను వేసిన ఒట్టు గట్టు మీద పెట్టావా లేదంటే నాకు చచ్చే ధైర్యం కూడా లేదనుకుంటున్నావా? నా మాట అంటే నీకు లెక్కలేదా? నిన్ను ఆగండి. ఇప్పుడు ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీరు వసు వదిన కలిసి ఉండడం మాకేం నచ్చట్లేదు వదిన. అది మన శత్రువు, దాంతో నీకు మాటలేంటే? వసు అక్కతో కలిసి నన్ను టార్చర్ చేస్తున్నావా అక్క? మరి అభిని వసుని ఇంటికెందుకు తీసుకొచ్చారు వసుకి అబార్షన్ ఎలా చేసి అభితో ఆస్తి రాయించుకోవడానికి. కదా? అంటే శత్రువు మన దగ్గరే ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చనే కదా వాళ్ళని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చారు. అవును, అందుకే తీసుకొచ్చాం. మీరు శత్రువు దగ్గరగా ఉండాలనుకున్నారు, నేను శత్రువు పక్కనే ఉండాలనుకున్నాను. ఏమంటున్నావే? ఆ, మన గదిలో మనం ఉండి వసు గదిలో వసు ఉంటే మనమేం చేయగలం? అదే నేను వసు పక్కనే ఉంటే వసుని ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. నిజంగానే అంటున్నావా నువ్వు? ఆ, ఏంటి పిన్ని, నా భర్త కన్నా ఆ వసునే ఎక్కువ నాకు? నా బిడ్డల భవిష్యత్తు కన్నా ఆ వసు బిడ్డ ఎక్కువ నాకు? రాముడు అడవిలో ఉంటే సీత అంతఃపురంలో లేదు పిన్ని, రాముడితో పాటు అడవులకే వెళ్ళింది. నేను కూడా అంతే, నా భర్త ఎటువైపో నేను అటువైపే. ఒక సీత, ఒక సావిత్రి, ఒక అనసూయ, ఒక అరుంధతి, ఒక పావని. నేను కూడా పతివ్రతనే పిన్ని, పతిభక్తి ఉన్నదాన్ని. నన్నే అనుమానిస్తారా? ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? నేను నమ్మాలనిపించటం లేదే. నీ మాటల్లో ఏదో వెటకారం ఉంది. ఆ పత్తయ్య, అందరినీ అనుమానించావు, ఆఖరికి పావుని కూడా అనుమానిస్తున్నావా? మా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకెదురు చెప్పలేదు తెలుసా? తను నిజంగా పతివ్రతే. ఇంకొకసారి పావుని అనుమానించావంటే నీ పీక పిసికేస్తాను. నా మీద మీకా నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వేంటో నాకు తెలుసు పావని. నా అనుమానము ఈరోజు పొద్దునే పోయింది. నువ్వు నా భార్యవి, నేను చెప్పిందే వింటావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళాలా లేక వసు గదిలోకి వెళ్ళాలా? వసు దగ్గరికి వెళ్ళు. టైం చూసి తన కడుపులో ఉన్న బిడ్డని చంపేయి. చంపేస్తానండి, చంపేయి. చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.